రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి 12వ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చేమకుర్తి పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఘనంగా నిర్వహించారు. చేమకుర్తి పట్టణంలోని డాక్టర్ చెరుకూరి వెంకటేశ్వర ఇండోర్ స్టేడియం నందు రోటరీ క్లబ్ చేమకుర్తి వారి అధ్యక్ష ప్రమాణ స్వీకారం చార్టెడ్ ప్రెసిడెంట్ సిహెచ్ రఘుకిరణ్ ఆధ్వర్యంలో చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి అధ్యక్షునిగా కండువా రామకృష్ణ, సెక్రటరీగా కెవి సుధాకర్ రావు, ట్రెజరర్గా శంకర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో రోటరీ క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను పలువురు రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. తర్వాత సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నిర్మాణ దాత గౌరవనీయులు పెద్దలు చెరుకూరి రఘుకిరణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి కార్యక్రమాన్ని పాల్ హారిస్ చిత్రపటానికి మన సంస్థకి వెన్నెముకలాగా ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క అకాల మరణానికి వారి చిత్రపటాలకి పూలమాలలు
రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఈ సంవత్సర కాలంలో రోటరీ క్లబ్ని నడిపించినటువంటి అధ్యక్షులు గుండా చిన్న వెంకటేశ్వర్లు గారిని తొలి పలుకులుగా మాట్లాడవలసిందిగా వారిని కోరుచున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. నేను ఈ స్టేజ్ ఎక్కడానికి కారణం కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పుకోవాలి. వాళ్ళలో ముఖ్యంగా మా గురువుగారు మా అన్నిటికీ మమ్మల్ని ప్రోత్సహం చేయాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్పి నన్ను ఎంత దూరం నడిపించారు. వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ. ఇట్లానే ఈ కార్యక్రమాలన్నింటినీ చేయించడానికి మా మాస్టర్ గారు అంబటి వేరాడి సార్ గారు కూడా నన్ను చాలా ఉన్నతంగా తీసుకొచ్చారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. చీమకుర్తి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించినటువంటి గుండా చిన్న వెంకటేశ్వర్లు గారికి, విశిష్ట అతిథులు, ఇన్స్టలేషన్ ఆఫీసర్, మన రోటరీ క్లబ్ స్థాపించి 2012లో అప్పటి నుంచి ఇప్పటి వరకు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కోశాధికారి గౌరవనీయులు పెద్దలు దుడ్డు శంకరరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఆ చిన్న కొరవ కూడా తీరింది సార్. మీరు ఇప్పుడు I, Kadava Ramakrishna, do solemnly pledge, I will faithfully execute the office of President, Rotary Club of Chemakurti, and that I will do the best of my ability, and support to the district governor, DG Sharat Chaudhary, and the Rotary International, and that I will uphold the constitution and bylaws of Rotary Club of Chemakurti. Congratulations, Ramakrishna garu. Thank you, sir. From today onwards, you are going to be work as the president, and all the best. Thank you, sir. సెక్రటరీ గారు సార్ Virayadi garu, మీరు కూడా కందుకూరి వెంకట సుధా. అధ్యక్షుడు
యాక్సెప్టెన్స్ స్పీచ్ చెప్పి దాని తర్వాత వారి యొక్క బోర్డుని ప్రజెంట్ చేస్తారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి స్పెషల్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ రాజశేఖర రెడ్డి గారికి, అసిస్టెంట్ గవర్నర్ మహమ్మద్ రఫీ గారికి, రోటరీ మిత్రులు అందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకి అందరికీ నా నమస్సుమాంజలు. నేను రోటరీలో 2019-20 సంవత్సరంలో నేను రోటరీ మెంబర్షిప్ తీసుకొని దీనికి వెంటర్ అయ్యాను. రోటరీ ఇంటర్నేషనల్ చేసే కార్యక్రమాలు అవన్నీ ఫస్ట్ చేమకుర్తిలో ఎవరికి తెలియదు యాక్చువల్లీ రోటరీ ఏంటి అనేది. చేమకుర్తికి చెరుకూరు రవికిరణ్ గారి ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి అనేది ఏర్పడి ఇక్కడ సేవా కార్యక్రమాలు అసలు ఎలా ఉంటాయి ఏంటి శాస్త్రమైన కార్యక్రమాలు చూసి నేను దానికి అభిమాని అయ్యాను. నేను ఫస్ట్లో అనుకునేవాడిని శ్మశానాలకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. చేమకుర్తిలో అన్ని విధాల సేవా కార్యక్రమాలు అన్నిట్లో చేస్తూ శాస్త్రమైనది మహాప్రస్థానం ఎవరు ఎలా బతికినా చివరికి మన మహాప్రస్థానానికి వెళ్ళాల్సిందే అని మన రోటరీ సభ్యులతో కలిసి రవికిరణ్ గారు అక్కడ ఉన్న నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయని చూసి ఇక్కడ మనకి ఒక గొప్ప మహాప్రస్థానాన్ని రోటరీ దాతల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. అది చూసి నేను ఇంతకుముందు అనుకున్న కళ ఇది, మనం దాంట్లో ఉండి మనం తోచిన సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోటరీ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి నేను నాకు వీలున్నప్పుడల్లా రోటరీ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి మన చేమకుర్తి క్లబ్ ద్వారా వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడిని. ఇంకా అసలు మనం చేస్తుంది చాలా తక్కువ, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అని ఆలోచన ద్వారా మనం ముందుకు వెళ్తున్నాము. ఈ రోటరీ క్లబ్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన రొటేరియన్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు రోజుల్లో ఈ రోటరీ క్లబ్లో నాకు సంబంధించి నాకు తోచినంత సేవా కార్యక్రమాలు అన్ని విధాలా చేస్తానని దీనికి బద్దున్నాయి, నేను ముందుకు వెళ్తానని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మనసు తెలియజేస్తాను. 2024-2025 ప్రెసిడెంట్ కడవ రామకృష్ణ, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గోండా చిన్న వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ ఎం నాగరాజు. అందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ వైస్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, ఎం నాగరాజు గారు, సెక్రటరీ కేవి సుధాకర్ రావు గారు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎం చలమయ్య, జాయింట్ సెక్రటరీ ఎం కోటేశ్వరరావు గారు, ట్రెజరర్ టి శంకర్రావు గారు, సర్జెంట్ ఎట్ ఆర్మ్స్ ఎడ్లపల్లి రామరామన్ గారు, క్లబ్ ట్రైనర్ అడుసుమల్ శ్రీనివాసరావు గారు, లెర్న్ ఫెసిలిటేటర్ వీరారెడ్డి గారు, డైరెక్ట్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ ఎం తిరుపతి రెడ్డి గారు, మెంబర్షిప్ డైరెక్టర్ పి తిరువేంగళం గారు, డైరెక్టర్ పబ్లిక్ ఇమేజ్ ఎస్వి సురేష్ కుమార్ గారు, డైరెక్టర్ సర్వీస్ ప్రాజెక్ట్ పి శ్రీనివాసమూర్తి గారు, డైరెక్టర్ రోటరీ ఫౌండేషన్ జి చౌదరి గారు,
డైరెక్టర్ యూత్ సర్వీస్ జి వెంకట్రావు గారు, గ్రామ వికాస్ పి జవహర్ రెడ్డి గారు, వెకేషనల్ సర్వీస్ తొగటి శ్రీనివాస్ గారు, ఇంటర్నేషనల్ సర్వీస్ పి వీరనారాయణ గారు అందరూ స్టేజ్ మీదకి కావాల్సిందిగా కూర్చున్నారు. ఈరోజు కొత్తగా మన రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తిలో సభ్యత తీసుకున్న ఇద్దరు రొటేరియన్స్ కి ముందుగా స్వాగతం. ఈరోజు రోటరీ ప్రమాణం రోటరీ సభ్యుడైన నేను నా వృత్తి ధర్మమును పవిత్రమైనదిగా భావించుచు దానిని గౌరవప్రదంగా కాపాడుకొనుచు ఆక్షేపణీయమైన పద్ధతులకు స్వస్తి చెప్పాలనే చేయంతో నిష్కళంకముగా సంఘ సేవకు అంకితమయ్యేందుకు రోటరీ ఆశయాలే మార్గంగా భావించుతూ నా వృత్తి ధర్మాలలో ఉన్నత ప్రమాణాలను నిలబెట్టుటకు కంకణబద్ధుడినై ముందుకు సాగిపోగలనని ప్రమాణం చేయుచున్నాను. గౌరవప్రదంలో నడిపించినటువంటి అధ్యక్ష కార్యదర్శులలో వారి అభిప్రాయాల్ని ఒక ఇద్దరు ముగ్గురు. మొట్టమొదటగా వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకు రవికిరణ్ గారు 2 మాటలు మీ ఆశీస్సులు అందించండి చాలు. అలాగే గొల్లపూడి వెంకట్రావు గారు మన్నవ నాగరాజు 2 మాటలు. ఎడ్లపల్లి రామబ్రహ్మం గారు రండి. రామబ్రహ్మం గారు, పోకూరు రామకృష్ణ, ఈనాటి ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ కి ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, ముందున్న పెద్దలకు కలిసి ఈరోజు రోటరీ క్లబ్ ని చేమకుర్తిలో ఒక స్థానంలో ఉంచినందుకు రోటరీ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాతో 2 సంవత్సరాలు ప్రయాణించిన నరసింహ శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత ఫస్ట్ మేమిద్దరం ప్రెసిడెంట్ సెక్రటరీగా చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఎవరు ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే ఎవరు ముందరు శ్రీనివాసరావు గుర్తుందా? అలా నెక్స్ట్ ఇయర్ కూడా మేమే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రస్థానంలో అందరూ ముందరికి రావటం, మా మూర్తి గారికి అయితే రోటరీ మూర్తి గారిని పేరు పెట్టడం, అదేవిధంగా ఎర్లపల్లి బ్రహ్మం గారు కూడా 2 సంవత్సరాలు ఆ కోవిడ్ టైంలో ముందరకు వచ్చి చేయటం, గొల్లపూడి వెంకట్రావు గారు, అదేవిధంగా సిద్ధా సురేష్ గారు, మా అమ్మటి వీరారెడ్డి గారు, మా మాస్టర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా గుండా చిన్న వెంకటేశ్వరులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థానానికి వచ్చి కూడా, అంటే ఈరోజు హార్డ్ ఎర్నింగ్ మనీ ఎవరిదైనా కానీ ఏదైనా కానీ ఈరోజు సమాజంలో సమాజ సేవ కోసం తన సొంత జేబులో మనీ తీసి ఖర్చు పెట్టడం అంటే ఎంతో కష్టం. ముందరకు వచ్చి మరి ఈరోజు మంచి స్థానంలో ఉండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ప్రదర్శన రావాలని కోరుకుంటూ, మూర్తి గారు రండి. ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు గురు గురు సభను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. ఎంతో విషయాలున్నా టైం లేదు కాబట్టి ముఖ్యంగా మాకు రోటరీ క్లబ్ మన రవికిరణ్ గారు ఇక్కడ స్థాపించడం, మమ్మల్ని అందరినీ పిలిచి కోఆర్డినేట్ చేసి మంచి మంచి కార్యక్రమాలు, ఒకటే వాళ్ళ కాన్సెప్ట్ అంతా
శాశ్వతమైన నిర్మాణాలు చేస్తే అందరికీ ఉపయోగపడతాయి. ఈ రోటరీ క్లబ్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే మొట్టమొదటి ప్రోగ్రాం కింద చేమగుర్తులు ఉన్నటువంటి అన్ని వీధులకి వీధి పేర్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత చేసినటువంటి అన్ని ప్రాజెక్ట్స్ శాశ్వత నిర్మాణాలుగా అందరికీ ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. మొట్టమొదటి మన రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఇన్స్టాలేషన్కి వచ్చినప్పుడే అవి వచ్చినటువంటి గవర్నర్ గారు కానీ లేదంటే ఎవరైనా కూడా మీరు స్టార్టింగ్లోనే ఇంత బాగా చేశారని చెప్పేసి అన్నారు. అప్పుడు మనం ప్రదర్శించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కానీ ఏదైనా కూడా చూసి మీరు స్టార్టింగ్ ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేశారని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత అదే స్థాయిలో ప్రతి సంవత్సరం బస్ షెల్టర్ కట్టడం కానీ డాక్టర్ గారి సహకారంతో, వెంకటేశ్వర గారి సహకారంతో, తర్వాత మార్కెట్ కోసం కట్టిన బిల్డింగ్ మాజేటి హనుమాన్ గారి సహకారంతో కానీ, తర్వాత ఈ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మనం చేసే నిస్వార్థమైన సేవ చూసి మనం చాలా తక్కువ ఖర్చు అన్నా కూడా 1 కోటి రూపాయల ఎస్టిమేషన్తో స్టార్ట్ చేసినటువంటి శ్మశానం 2 కోట్లు దాటినా కూడా చేమగుర్తులు దాతలందరూ చాలా ఆర్థిక సహకారం అందించి దాన్ని చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడంలో సిద్ధా సురేష్ గారి పాత్ర కూడా చాలా ఉంది. పురస్కరించుకొని దాదాపుగా 7 సంవత్సరాల పాటు రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి నిర్వహించినటువంటి బాలోత్సవం దాదాపు 12-13 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ప్రోగ్రాము. అది 7 సంవత్సరాల పాటు దాదాపుగా నిర్విఘ్నంగా కొనసాగింది. ఫస్ట్ 2 సంవత్సరాలు మా మిత్రుడు రవికిరణ్ గారు మాత్రమే కంప్లీట్గా భుజాన్ని వేసుకొని దాన్ని ఒక షేప్ ఇచ్చారు. దాన్ని బాలోత్సవం అనేటువంటిది మన ఆంధ్రాలోనే ఎక్కడా జరగనటువంటి రోజుల్లో చేమకుర్తి రోటరీ క్లబ్ వాళ్ళు నెంబర్ 1గా నిర్వహించి రోటరీ క్లబ్ ఆఫ్ 3150లో ఒక గట్టి ఈ క్లబ్కి చేసేటువంటి కార్యక్రమాలని మనం అందిపుచ్చుకోగలమా అనేటువంటి ఒక పద్ధతిని సృష్టించారు. ఇప్పుడు దాదాపుగా కోవిడ్ టైంలో ఆగిపోయినటువంటి ఆ బాలోత్సవ కార్యక్రమాన్ని తిరిగి మరలా కొనసాగించడానికి ఆ క్లబ్ సభ్యులు కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు. దాన్ని ఈ సంవత్సరం మరలా దాదాపుగా ట్రాక్లో పెట్టడానికి అవకాశం ఉంది. అయితే ఈ క్లబ్ అధ్యక్ష కార్యదర్శుల యొక్క అదృష్టం అది. కోవిడ్ ఎంటర్ అయిన పార్టీ అధ్యక్షుడిగా ఉంది నేను. ఆ టైంలో మా మిత్రులందరూ అడిగారు, ఏంటయ్యా మీ పరిస్థితి ఏంది, ఈ సంవత్సరం మరి బాలోత్సవం చేస్తున్నారా లేదా అంటే నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండటం వల్ల మా చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్లో టీచర్లు స్టూడెంట్స్ అందరూ ఏంది ఈ సంవత్సరం ఏంది నువ్వు అధ్యక్షుడు అయ్యావు, మరి ఏంది బాలోత్సవ కార్యక్రమం ఏందని చెప్పి తరచుగా బాగా అడగటం జరిగింది. అయితే కరోనా ప్రభావంతో ఆ కార్యక్రమాన్ని అప్పట్లో ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఇప్పుడు ఈ సంవత్సరము దాదాపుగా దానికి ఒక షేప్ రావడానికి అవకాశం ఉంది. దీని మీద ఇప్పుడున్నటువంటి కమిటీ సభ్యులు ప్లస్ అధ్యక్ష కార్యదర్శులు కూడా కొంచెం ఫోకస్ చేయాలని క్లబ్ యొక్క మిత్రుల సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తారని కోరుతూ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి రాకముందు చేమకుర్తిలో సర్వీస్ ప్రోగ్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ లేదు నాకు తెలిసిన బట్టి. రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి స్టార్ట్ చేసిన తర్వాత రవికిరణ్ గారు మనం ఏదో ఒక వేదిక కావాలి, మనం ఏదైనా కార్యక్రమాలు గ్రామంలో చేయాలంటే దాతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం చేసే యూత్ని దాతల్ని మనం కోఇన్సిడెన్స్గా చేసుకొని మనం గనక చేయగలిగితే మనం మంచి ప్రోగ్రాంలు చేయగలం. చేమకుర్తిలో అది జరగట్లేదు. ఆ కార్యక్రమాలు మనం చేయాలి, మీరందరూ కలిసి రావాలి అని ఒక మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు అది నిజం అనిపించింది. ఆ విధంగానే ఆ రోజు రోటరీ క్లబ్ స్థాపించిన కాడి నుంచి ప్రతి సంవత్సరం కూడా దాతలు చేయూతతోటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకొచ్చారు.
ముందుగా చేమగుర్తులో ఉన్న ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నా ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాలు చేశామంటే దాతల సహకారం. దాతల సహకారంలో ప్రధాన పాత్ర సిద్ధా సురేష్ గారు దాదాపు చాలా ఖర్చు పెట్టాడు. కోటరీలో మెయిన్ ప్రాజెక్టులో ఆయన పాత్ర చాలా ఉంది. అలాగే రవికిరణ్ గారు, హనుమాన్ గారు, సరే ఇంక బ్రహ్మం గారు, అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేశారు. కానీ సెక్రటరీ సుధాకర్ గాని చిన్న వయసులోనే 40 years లోనే అధ్యక్ష కార్యదర్శులు అయ్యారు. మన క్లబ్ లోనే చిన్న వయసులో అందరూ అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు. బయట క్లబ్లు చూస్తే 60-70 మధ్యలో ఉంటారు. మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ రోటరీ క్లబ్ పెట్టి చెరుకు రవికిరణ్ గారు కానీ వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారు కానీ ఈ క్లబ్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇలాగే కొత్త వారికి అవకాశం ఇస్తూ కొత్తగా అందరినీ సభ్యులను జాయిన్ చేసుకుంటాం రోటరీ క్లబ్లో. దీన్ని ఇలాగనే కొనసాగించాలి. రోటరీ క్లబ్ వల్ల చేమకుర్తిలో ఇప్పటికీ మహాప్రస్థానం కానీ, కూరగాయల మార్కెట్ కానీ, బస్ స్టాండ్లో బస్ షెల్టర్, దాంట్లో కంటిన్యూస్ వాటర్ 24 hours వాటర్ కూడా పెట్టున్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోటరీకి చేమకుర్తి వాసులందరూ సహకరించాలని కోరుతున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి వారి ఇన్స్టాలేషన్ కి హాజరైన మా గౌరవ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ అపాయింట్మెంట్స్ కొల్లా సింగారావు గారికి, అలాగే ఈ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ చెర్పి రవికిరణ్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. వింటుండేవాళ్ళం ఎప్పుడైనా వద్దాం అనుకుని, అది మరలా ఒకసారి స్టార్ట్ చేస్తే మేమంతా ఒకసారి జాయిన్ అయ్యి మళ్ళా కార్యక్రమాలు చేసుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అది బాలోత్సవం. అలాగే మిగతా యాక్టివిటీస్ కూడా మన రోటరీ బాగా చేస్తూ ఉంది. ఏ ప్రాజెక్ట్ చేసినా చాలా గొప్పగా చేస్తారు. ఇప్పుడే పదవి బాధ్యతల నుంచి విరమణ తీసుకున్నటువంటి మన కొండ వెంకటేశ్వర్లు గారు, వీరారెడ్డి గారు, మాస్టర్ గారు, వారి కార్యవర్గానికి అభినందనలు. గత సంవత్సరం అంతా చేమకుర్తి క్లబ్ని చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో గత సంవత్సరాల కన్నా భిన్నగా మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు. రామకృష్ణ గారు, సుధాకర్ గారు, వారి కార్యవర్గానికి మొత్తానికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. వారు గత సంవత్సరం కన్నా మంచిగా మిన్నగా ఈ చేమకుర్తికి 12 సంవత్సరాల నుంచి 12 మంది ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 28 మంది సభ్యులు ఎంతో కష్టపడి కృషి చేసి ఈ రోటరీ జిల్లా 3150లో చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో ఈ క్లబ్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించిన వారి శ్రమ వృధా కాకుండా అంతకు మించి దాని పేరు నిలబెడుతూ మంచి సేవా కార్యక్రమాలతోటి ఈ క్లబ్ పేరుని కాపాడటంతో పాటు చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో చేమకుర్తిలో ఉన్నటువంటి పేదవర్గ అట్టడుగు వర్గాల ప్రజలకు మరిన్ని సేవ, మీరు చేసే డబ్బులు సేవా కార్యక్రమాలు ఆ పేద వర్గాల వారి నుంచి తృప్తిని వాళ్ళ కళలో మీరు చూసినప్పుడు ఆ ఆనందం, తృప్తి రోటరీ మిత్రులకు అందరికి మించి వేరే ఉండదని నా ఉద్దేశం. కడవ రామకృష్ణ అంటే వాట్సాప్ హీరో. వాట్సాప్ లో ఎక్కువ పోస్టింగ్ పెట్టేది కడవ రామకృష్ణ చేమకుర్తి క్లబ్ గ్రూప్ లో. తర్వాత కేవి సుధాకర్ రావు గారు సెక్రటరీ, వారు కూడా ఎప్పుడు చిరునవ్వు అవుతా ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్ పర్సన్స్. నేను అనుకునే సంవత్సరం బాగా యాక్టివ్ పర్సన్స్ వచ్చారు. చేమకుర్తి క్లబ్ దడదడలాడుతుంది. మరి చూద్దాం ఏం చేస్తారు. తర్వాత పెద్దలు ఇప్పుడే డి శంకర్రావు గారు ఇప్పుడే మనకు ప్రసంగించింది. వారికి ముఖ్యంగా చేమకుర్తి క్లబ్ రంగంలో నాకు జూనియర్ పాట గుర్తుంది, చీమ 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 అని. చేమకుర్తి అంటే ఒక గ్రానైట్ క్లబ్, ఒక చీమల దొడ్డు లాంటిది. ఎలాంటిది? ఇక్కడ వర్కర్స్, తర్వాత లారీలు చీమల దొడ్డులాగా వెళ్తుంటాయి, గ్యాప్ ఉండవు. రోడ్డు దాడితే ఎంతో మంది యాక్సిడెంట్లు పాలయ్యారు. కానీ మన క్లబ్ లో సభ్యులు మాత్రం 28 మెంబర్స్. అక్కడ ఏ విధంగా చీమదంలో లాగా అవన్నీ ఉన్నాయో ఇక్కడ క్లబ్ లో కూడా సభ్యులు కూడా ఆ విధంగా చేర్చాల్సిన బాధ్యత పెద్దలు గారి దగ్గర ఉంది. దాతృత్వంతో జరిగిందనేది మా అభిప్రాయం. అందరూ సహకరించబట్టే అంత 2 కోట్ల పైన 2.5 కోట్ల పైన
నాకు తెలిసిన రోజుల్లో మా కల్లోతి నేలలో కూడా శ్మశానంలో వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈ విధంగా పార్క్ లాగా చేసి ఈరోజు చేమకుర్తి ప్రజలకు అందించగలిగామంటే గ్రామస్తుల సహకారం ఉంది, మా క్లబ్ ముఖ్యమైన నాయకుల సహకారం ఆ రోజు ఉంది. అన్ని అందరూ కలిసి చేసుకున్నామనే దానికి గర్వపడతా ఉన్నాం, చెప్పుకునే దానికి కూడా. తెలుసు సుధాకర్ గారు, కోశాధికారి శంకర్రావు గారు మరియు సమావేశంలో పాల్గొన్న అసిస్టెంట్ గవర్నర్ రఫీ గారు, రఫీ గారు, లేవి ప్రసాద్ గారు, సింగారావు గారు మరియు పదవి బాధ్యతలు నిర్వహించిన వెంకటేశ్వర గారు, సమావేశంలో పాల్గొన్న రఘుకిరణ్ గారు మరియు మాజీ అధ్యక్షులందరూ మరియు డాక్టర్ వెంకటేశ్వర గారు, సమావేశానికి వచ్చేసిన రోటరీ మిత్రులు, అతిథులు, ఆహ్వానితులు అందరికీ ముందుగా నమస్కారం. నేను ఒక 4-5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేమకుర్తి ఇన్స్టలేషన్కి వస్తా ఉన్నాను, కానీ రవికిరణ్ గారు ఎప్పుడూ కనపడరు. ఇవాళ రవికిరణ్ గారు ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి చేసిన కార్యక్రమాలు, మాజీ అధ్యక్షులు, రాబోయే రోజుల్లో చేయాల్సిన వాటికి దశ అనే దాని మీద అందరూ మాట్లాడిన దాని మీద నాకున్న ఎక్స్పీరియన్స్లో కొన్ని ప్రాజెక్టులు మీరు చేయదగినవి, చేయవచ్చు అనుకున్నాయి, కొన్ని ఎప్పుడో నేను చెప్పి చేయకుండా అది అట్లా ఉన్నవి, అవి కొన్ని గుర్తు చేస్తూ మీ బాధ్యతని ఒకసారి పెంచే విషయమే మాట్లాడాను. నేను మీ మహాప్రస్థానానికి ఇనాగరేషన్కి వచ్చాను. ఇనాగరేషన్కి వచ్చినప్పుడు ఒక ప్రపోజల్ చెప్పాను. మీ మున్సిపాలిటీతో అనుసంధానం చేసుకొని మహాప్రస్థానం రిసిప్ట్ ఉంటే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేటట్లుగా దాన్ని మీరు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయమని అడిగాను. అడిగారు ఎందుకంటే మేము ఇప్పుడు మా నర్సరావుపేటలో ఒక మహాప్రస్థానం ఉంది, అక్కడ కట్టారు. మహాప్రస్థానం కమిటీ ఉంటుంది, అక్కడ కాల్పుకి 4,000, పూర్తికి ఏదో 1,500, 2,000, లేకపోతే అది తీసిన వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వటం, ఏదో ఒక సిస్టమ్ అడాప్ట్ చేశారు. వాళ్ళు ఒక రిసిట్ ఇస్తారు, పలాని పేరు, ఇంటి పేరు, ఇది తీసుకొని 3 రోజుల లోపల మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇంకో 3 రోజులు టైం తీసుకొని వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అంటే శాంక్సిటీ ఆఫ్ మహాప్రస్థానం పెరుగుతుంది. వాళ్ళు ఏ ఆఫీసులు తిరగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ కాల్ పోయింది, మున్సిపాలిటీ వర్కర్ ఉంటారు కాబట్టి వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ తీసుకొని డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. సో దాంతో మహాప్రస్థానానికి గౌరవం పెరుగుతుంది, రోటరీ క్లబ్కి గౌరవం పెరుగుతుంది. మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం. ఇది ఈ మహాప్రస్థానంలో మంత్లీ 26 లేకపోతే 30,000, 40,000 ఖర్చు అనేది సహజం. ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లం అయింది. మాకు రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేటకి మాకు పర్మనెంట్ బిల్డింగ్, మీటింగ్ హాలు, డైనింగ్ హాల్ ఉంది. ఇవి ఉన్నంత కాలం, అది లేనంత కాలం బిల్డింగ్ కావాలని అడిగారు. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టడం సమస్య. మీటింగ్ వస్తారు, అన్ని ఏసీ లైన్ చేస్తారు, ఎవరికోళ్ళు ఉంచవా అని అంటారు, బాయ్ని వెళ్ళిపోతాం. ప్లస్ బాయ్ జీవితం కష్టం, ఎందుకంటే రోటరీ క్లబ్లో మనం 11,000, 12,000 వస్తుంది చేస్తాం, అవి రోటరీ ఇంటర్నేషనల్ కడతాం. ఇవి మెయింటెనెన్స్ అనేది ఒక స్థితికి వచ్చినప్పటికీ దానికి కొంత కార్పస్ ఏర్పాటు చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన రాజకీయ పరిస్థితులు, రకరకాల పరిస్థితులతోటి ఎట్లా ఉన్నా దాన్ని కంటిన్యూస్ కార్పస్ మీరు మెయింటైన్ చేసి దాని మీద శంకరరావు గారు మీరు ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టాల్సింది. ఆ కార్పస్ ఏర్పాటు చేసుకుంటే ఆ కార్పస్ ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులతోటో లేకపోతే ఏదో బ్యాంక్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మీదనో ఆ మెయింటెనెన్స్ చేయొచ్చు అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే అది కార్పస్ పెద్ద బర్డన్ కాదు చేమకుర్తి క్లబ్కి అనేది నా ఉద్దేశం. ఇంకొకటి, ఈ మహాప్రస్థానాల ప్రస్థానం ఎక్కడ దిగినైందంటే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి 1999లో 2000 సంవత్సరంలో రాజమండ్రి వాళ్ళు మహాప్రస్థానం, ఫస్ట్ మహాప్రస్థానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు అది బాగు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి.
రాజమండ్రి వెళ్తున్నారు ఆయన. వెళ్తుంటే సార్ మా శ్మశానం ఓపెనింగ్కి మీరు రావాలండి అని వీళ్ళందరూ వెళ్ళారు. శ్మశానం ఏంటి నేను ఓపెన్ చేయటంటే నో అన్నారు. అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు, బొమ్మను కాదండి మీరు ఒకసారి చూడండి అని ఫొటోస్ గీటోస్ అన్ని ఏదో అక్కడ మినిస్టర్ వెళ్ళి కూర్చొని చూడండి మాట్లాడి చూపించినాక సరే 5 minutes నేను లోపలికి వచ్చి బయటకు వస్తాను అని అన్నాను. ఆయన ఇనాగరేషన్కి మహాప్రస్థానానికి వచ్చి 45 minutes ఉండి తర్వాత బయటకు వెళ్ళి, అంటే ఒక మహాప్రస్థానాన్ని ఎలా కట్టాలి, ఎలా చూడాలి అనేది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా అన్ని ఊర్లలో పోయే రోజున్నా ఒక డిగ్నిటీగా, ఒక వాల్యూ యాడెడ్గా మనం ఉండాలి. ఆ వాల్యూ యాడెడ్లో మనం ఉంటేనే మనకి అవకాశం అని ప్రతి ఊర్లో ఈ సెన్సిటైజేషన్ స్టార్ట్ కావటం లేదు. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే శ్మశాన వాటికల్లో పరిస్థితులు లేవో వారికి 3 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీలు శాంక్షన్ చేసి వాటిని బాగు చేయించి కాంపౌండ్ వాళ్ళు కట్టి వాటిని ఆక్రమణ గురి కాకుండా దాన్ని కాపాడండి అని చెప్పని అనే పరిస్థితికి మనం వచ్చాం. ఇక్కడ మీకు సంబంధం లేకపోయినా ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి చెప్తా. దానిలో ఎవ్రీ మంత్ రోటరీ క్లబ్ ఎంత ఖర్చు పెడుతుందో చెప్పడం కోసమే ఈ ప్రాజెక్ట్. మనకు రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ ఉంది. దానిలో ఒక తదుపరి వందన సమర్పణ రోటరీ మూర్తి పరాంకుశం శ్రీనివాసమూర్తి గారిని ముగించాలని చెప్పి సభాముఖంగా నూతన కార్యవర్గాన్ని మెంబర్లు, మా పెద్ద ఆయన రాజశేఖర్ గారికి, మా రవికిరణ్ సార్ గారికి అందరికీ నమస్కారాలు. ఈ రోటరీ క్లబ్లోకి నేను రావడానికి కారణం మొన్న నాగరాజన్న సూచనలు ఆయన అడిగాను. సో నువ్వు ఏదైనా సేవ చేయాలనుకుంటే మంచిగా చేరే ఇబ్బంది లేదు, మంచిగా ఉంటుందన్నారు. నేను 2 years అయిందండి చేరి. ఈ 2 yearsలోనే నన్ను ఇప్పుడు రవికిరణ్ అన్న సెక్రటరీగా ఉండని మొత్తానికి సెక్రటరీగా చేశారు. ఆయన నన్ను ఇలా సెక్రటరీగా ఇచ్చినందుకు నాకు తగ్గ సేవా కార్యక్రమాలు చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు తాళ్ళ రాజశేఖర రెడ్డి గారిని రోటరీ సభ్యులు వస్తుందిగా కోరుచున్నాం. అలాగే మన ఫస్ట్ అసిస్టెంట్ గవర్నర్ మిత్రులు శ్రేయోభిలాషులు ఒక అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకు రవికిరణ్ గారిని వేదిక మీదకి నాగరాజు, వెంకట్రావు, శంకర్ గారు